కర్పూర హారతి. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు. చదువుతున్నవారు బివి సుకన్య. విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఓ యువకుడు వ్యాపారం చేయాలని అనుకున్నాడు. అదే విషయం తన తండ్రికి చెప్పాడు. వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని రోజుల పాటు గుడికి వెళ్ళి దేవునికి టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చి రమ్మన్నాడు తండ్రి. వ్యాపారం చేస్తానని చెబితే డబ్బులు ఇవ్వకుండా ఇలా చెబుతున్నాడేమిటి, చాదస్తం కాకపోతేను అని మనసులో అనుకున్నాడు ఆ యువకుడు. ఎంతైనా తండ్రి కదా, ఆయన మాటలు ఎందుకు కాదనాలి అని భావించిన యువకుడు క్రమం తప్పకుండా సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్ళేవాడు. టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చేవాడు. అతడు రోజు గుడికి వచ్చి వెళ్ళడం గమనించిన పూజారి ఒకరోజు మొక్కు ఏమైనా ఉందా అని అడిగాడు.